ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన కృపలో, ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలు మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఈ లోకంలోని పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ బాధను, నీ శ్రమను ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవ్వరు నీ వైపు చూడకపోయినా, దేవుడు తన వాక్కుతో నిన్ను ప్రతిరోజు పలకరిస్తున్నారు. ఉదయాన్నే నేనున్నానని తన మాట ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ ప్రక్కనున్నాను. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా భయపడొద్దు. నీ జీవితంలో దిక్కు తోచని స్థితికి ఒక ముగింపు ఉంది. నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. నేను లేవనెత్తుతానని ఈరోజు మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో నీ పరిస్థితులన్నీ నిన్ను భయపెడుతూ ఉన్నా, నిన్ను కృంగదీస్తూ ఉన్నా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రాముఖ్యంగా మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరైనా శ్రమలు, శోధనలు ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నేను, నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి. మనందరం కూడా కలిసి ఈ వాక్యం చివరిలో సమస్యలు, శోధనలో ఉన్న అందరి కొరకు ప్రార్థించేద్దాం. భారంతో, విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని అద్భుత కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనము. నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను గూర్చి మహిమ పొందినట్లుగా నీవు ఆయన నాటిన కొమ్మగాను ఆయన చేతి పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుంటావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చూడండి, ఇంతవరకు ఒకవేళ మీ స్వంత ప్రయత్నాలతో ఓడిపోయి ఏది చేయాలనుకున్నా అది చేయలేక, దేనిని సంపాదించుకోవాలన్నా సంపాదించుకోలేక, నేను ఏదేదో అనుకున్నాను కానీ ఏది స్వతంత్రించుకోలేకపోయాను, నేను ఎక్కడున్నాను అక్కడే ఉన్నాను, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి కానీ నేను సంపాదించింది ఏదీ లేదు, ఆత్మీయంగా కూడా నేను ముందుకు వెళ్ళలేకపోయాను, శారీరకంగా కూడా నేను అక్కడే ఉన్నానని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. ఈ వాగ్దానం నీ కొరకే. ఆయన చేతి పనులైన ఈ సృష్టి అంతా ఆయన మహిమ కొరకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండలు, గుట్టలు, లోయలు, సముద్రాలు, నదులు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఆయన మహిమ కొరకు ఉపయోగపడుతున్నాయో, ఆయన చేసిన సృష్టి అంతా కూడా ఇప్పటికీ ఆయన ఎందుకు వాటిని సృష్టించాడో ఆ పనిని సక్రమంగా చేస్తూ, ఆయన ఏమి చేయమన్నాడో, ఈ భూమి మీద వాటిని ఎందుకు సృష్టించాడో ఆ పనిని నిర్వహిస్తూ ఉన్నాయి. సక్రమంగా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నాయి. సూర్యుడు ఎంతో సమర్థవంతంగా దేవుడు చెప్పిన పనిని చేస్తూ ఉన్నాడు. చంద్రుడు ఎంతో సమర్థవంతంగా దేవుడు చెప్పిన పనిని చేస్తూ ఉన్నాడు. నక్షత్రాలు, ఇక భూమి మీద ఉన్న సర్వ సృష్టి ఆయన పంపించిన పనిని, ఆయన చెప్పిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ దేవునికి మహిమ తెస్తూ ఉన్నాయి. వాటిలో కొంచెం కూడా మార్పు రాలేదు, ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఆ విధంగా నేను నిన్ను కూడా చేస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీవు ఆయన చేసిన పనిగా, ఆయన నాటిన కొమ్మగా, ఆయన చేతి పనిగా ఇంతవరకు ఒకవేళ ఉండలేకపోయావేమో. ఆయన తన చేతులతో నిన్ను సృష్టించుకున్నాడు కానీ ఈ లోకానికి నిన్ను ఆయన ఎందుకు పంపించారో నువ్వు మర్చిపోయేవేమో. ఆయన పనిని మర్చిపోయి నీ స్వంత పనిలో పడి
నీ స్వంత ఆలోచనలో పడి అన్నీ నష్టపోయావేమో. నీవు గనక ఇప్పటికైనా తండ్రి, నీవు చేసిన పనిని నేను, నీ సృష్టిని నాయనా, ఈ సృష్టి అంతా ఏ విధంగా నీ మహిమ కొరకు పనిచేస్తుందో నేను కూడా ఆ విధంగా పనిచేయడానికి ఇష్టపడుతున్నానయ్యా. తిరిగి నన్ను బాగు చేయండి అయ్యా, తిరిగి ఫలించడి కొమ్మగా నన్ను చేయండి అని ఈరోజు నీవు గనక మరలా దేవుని దగ్గరికి వచ్చి, మరలా ఆయన చిత్తానికి లోబడి, మరలా ప్రార్థించి, మరలా ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తే తప్పకుండా నిన్ను ఆయన ఫలించడి కొమ్మగా తిరిగి చేస్తాడు. అప్పుడు నువ్వు దేశాన్ని స్వతంత్రించుకుంటావు. అంటే ఏదైతే నువ్వు చేయాలనుకుని చేయలేకపోయావో, ఏదైతే నువ్వు పొందాలని పొందలేకపోయావో, దేనిని గురించి ప్రయత్నించి ఓడిపోతూ ఉన్నావో ఆ పని దేవుడు నీ చేత చేయిస్తాడు. అది నువ్వు తిరిగి స్వతంత్రించుకుంటావు. నిజంగా ఆయన చేతి పనిగా నీవు ఉంటే ఆయన సహాయం నిత్యము నీకుంటుంది. ఆయన అడుగుజాడల్లో, అంటే ఆయన సూర్యుని సృష్టించి ఒక పని దానికి అప్పగించాడు. ఆ విధంగా నిన్ను సృష్టించి నీకు కూడా ఆయన ఒక పని అప్పగించి లోకానికి పంపించారు. అయితే నీవు ఇంకా అది తెలుసుకోలేకపోయావు. ఆయన నిన్ను ఎందుకు సృష్టించారో, ఎందుకు ఈ లోకానికి పంపించారో నీవు గనక ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని, తండ్రి నేను ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నాను, ఆ పని కొరకు తిరిగి నన్ను నియమించండి, తిరిగి నాకు బలాన్ని ఇవ్వండి, తిరిగి నాకు శక్తినివ్వండి అని నీవు గనక ఆయన సన్నిధిలో వేడుకుంటే తప్పకుండా తిరిగి నువ్వు ఫలించడు కొమ్మగా మారిపోతావు. శాశ్వతంగా దేశాన్ని స్వతంత్రించుకుంటావంట. చూడండి, యోసేపు కూడా ఫలించడి కొమ్మగా ఉన్నాడు. దేవుడు తనని ఈ లోకానికి ఎందుకు పంపించారో ఆయన చిత్తానికి శిరసా వహించాడు. అందరూ త్రోసివేసినప్పుడు కూడా అంతే మౌనంగా దేవుని చిత్తానికి లోబడ్డాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే మౌనంగా దేవుని చిత్తానికి లోబడ్డాడు. భయంకరమైన శోధన తనకు ఎదురైనప్పుడు కూడా అంతే మౌనంగా దేవుని చిత్తానికి లోబడ్డాడు. బానిసగా పనిచేస్తూ కూడా అంతే మౌనంగా, తండ్రి నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక, నీ చిత్తమే నా జీవితంలో జరగాలయ్యా. అది అమ్మివేయబడిన స్థితి అయినా పర్వాలేదు, బానిసగా పనిచేయడమైనా పర్వాలేదు, శోధించబడి అవమానాలు నిందలు ఎదుర్కొన్నా పర్వాలేదు, నేను చెయ్యని నేరానికి శిక్ష పొందిన చెరసాల్లో వేయబడిన పర్వాలేదయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని దేవుడు నాటిన కొమ్మగా ఆయన ఎక్కడ నాటాడో అక్కడ, ఆయన ఏ పని కొరకు నియమించాడో ఆ పని, ఆయన ఎలా ఉండమన్నాడో అలా, ఆయన చిత్తానుసారంగా ఆయన పని కొరకు నమ్మకంగా ముందుకు సాగాడు. దేవుడు ఎక్కడ పడితే అక్కడే నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని చూచిన దేవుడు ఏ దేశానికైతే బానిసగా అమ్మివేయబడ్డాడో, ఏ దేశంలో అయితే జైలును అనుభవించాడో, శిక్ష అనుభవించాడో, ఆ దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకునేటట్లుగా చేశాడు దేవుడు. ఈరోజు నీవు ఆయనకు లోబడితే, ఆయన చిత్తానికి లోబడితే, తండ్రి నీవెక్కడ నాటితే అక్కడ నీ మహిమ కొరకు నీవు నాటిన కొమ్మగా నేను ఉంటానయ్యా, మీరు ఎక్కడుండమన్నా అక్కడే నిన్ను మహిమపరుస్తానయ్యా, మీరు ఏ పని అప్పగించినా అక్కడే నిన్ను మహిమపరుస్తూ ఉంటానయ్యా అని ఆయన చిత్తానికి కనుక నువ్వు లోబడితే, ఇంతవరకు ఒకవేళ నీ జీవితం ఫలప్రదంగా లేదేమో, ఇంతవరకు నువ్వు దేన్ని స్వతంత్రించుకోలేకపోయావేమో, ఇంతవరకు నీ కుటుంబాన్ని నువ్వు వెళ్ళలేకపోతున్నావేమో, స్వాధీనం చేసుకోలేకపోతున్నావేమో, దేవుడు నిన్ను ఫలభరితంగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను శాశ్వతంగా నీవు అనుకున్న దాన్ని స్వతంత్రించుకునేటట్లుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డ, పడిపోయినని బాధపడొద్దు, సంవత్సరాలు దాటిపోయి నేను బాధపడొద్దు, చేజారిపోయిందని బాధపడొద్దు, కోల్పోయినని బాధపడొద్దు, అన్నీ లాస్ అయిపోయాను, అన్నీ పోగొట్టుకున్నానని బాధపడొద్దు. ఇప్పటికైనా తండ్రి నీ చిత్తమయ్యాని ప్రార్థించు. ఇలా ఎందుకు చేసావని అని అడగొద్దు. ఎందుకు తండ్రి ఈ భర్త, ఎందుకు తండ్రి ఈ భార్య, ఎందుకు తండ్రి ఇటువంటి పిల్లలు, ఏంటయ్యా ఈ ఆర్థిక బంధకాలు, ఎందుకయ్యా ఇంత రోగం నాకు వచ్చింది, ఎందుకు తండ్రి ఇటువంటి స్థితిలో మన నన్ను పెట్టారు, ఎందుకు తండ్రి ఇంత బాధ నాకు పెట్టారు, ఎందుకయ్యా ఇటువంటి స్థితిలో నన్ను పెట్టారు అని దేవుని ప్రశ్నించొద్దు. దేవునికి ఏది ఇస్తే దానిలోనే నమ్మకంగా ఉండు. ఆయన నిన్ను ఎక్కడ పెడితే అక్కడే ఆయన కొరకు నమ్మకంగా ఉండు. భూమిని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరలా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి ఈరోజు మాతో మాట్లాడి నిర్జీవంగా నిరాశతో నిస్పృహతో ఉన్న మమ్ములను తిరిగి నీ వాక్కు ద్వారా బలపరిచి
ధైర్యపరిచారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. అవునయ్య, ఈ లోకంలో ఎవరు మాట్లాడినా మాకు ధైర్యం కలగదు. ఎవరు మాట్లాడినా మా జీవితాలు మారవు. ఎవరు మాట్లాడినా మేము జీవం పొందుకోం. కానీ మీరు ఒక్క మాట మాట్లాడితే, ఒక్క వాక్కు మాకు నీ నోటి నుండి వస్తే అది మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని నిలబెడుతుంది తండ్రి. అయ్యా, ఈరోజు వాగ్దానం చేశారు, నీ ద్వారా నేను మహిమ పొందినట్లుగా నేను నాటిన కొమ్మగా నీవు ఉంటావు, నేను చేసిన పనిగా నీవు నాకు మహిమ తెస్తావు, దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుంటావని వాగ్దానం చేశారు. అవునయ్యా, ఇంతవరకు ఎంతమంది నీకు దూరంగా ఉండి, నీకు వేరుగా ఉండి అన్నీ పోగొట్టుకున్నారో తండ్రి, ఇది మొదలుకొని నీతో ఉండి, నీవు నాటిన కొమ్మగా నీతో కలిసి ఉండి అనేకమైనవి స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి, నీ వాక్కు సెలవిచ్చింది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని. నిజమైన ద్రాక్షవల్లివైన నీతో కలిసి ఉంటే మేము ఫలిస్తాం తండ్రి, మేము అభివృద్ధి చెందుతామయ్యా. అనేక మంది మా ఫలముల ద్వారా సంతోషిస్తారు తండ్రి. అట్టి విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు ఆశీర్వదించండి. నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ కూడా వీటిని స్వతంత్రించుకోవాలయ్యా. నీ మహిమకు కారణంగా ప్రతి ఒక్కరూ జీవించాలి. వారు ఇంతవరకు కోల్పోయినవన్నీ కూడా తిరిగి స్వతంత్రించుకోవాలి. వారు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకోవాలి. వారు ఏది సాధించలేకపోయామో, నా జీవితం ఇలా అయిపోయిందని ఏడుస్తున్నారు, ప్రతిదీ కూడా వారికి తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రాముఖ్యంగా నేను ఎంతోమంది సమస్యలు, శోధనలోని వారి ప్రార్థన వినపములు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పి నీ చేతులకు అప్పగించుకుంటున్నా. వారి జీవితంలో వారు ఏది పోగొట్టుకున్నా తిరిగి స్వతంత్రించుకునేటట్లుగా మీరు సహాయం చేయండి. వారి ప్రతి శ్రమ, వారి ప్రతి శోధన నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి విధమైన సమస్యలో కూడా మీరు అద్భుతం చేస్తున్నందుకు, మూయబడిన ప్రతి మార్గం మీరు తెరుస్తున్నందుకు, కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేస్తున్నందుకు, ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ కూడా నీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మాత్మీ కుటుంబం అంతటికి తోడు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు ఫలించలేని స్థితిలో ఉన్నావేమో, ఇంతవరకు అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో. కానీ ఈరోజు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఫలించే కొమ్మగా చేస్తున్నాను, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి స్వతంత్రించుకుంటావని. వాగ్దానాన్ని నమ్మండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.